శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్లయితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరొక నాటకానికి తెరదీసింది. ఏదైతే పార్టీ గుర్తులు లేని ఎన్నికల్లో మేమే అత్యధిక స్థానాలు సంపాదించామని చెప్పి పంచాయతీ ఎన్నికల్లో మరి ఇక్కడ క్రెడిట్ అంతా కూడా తమకే దక్కిందని చెప్పి 60% పైగా ఓట్లను సాధించామని చెప్పి గప్పాలు కొట్టుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి ఏదైతే పరిషత్ ఎన్నికలను అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేసి మధ్యలో మరి ఇక్కడ ఉద్దేశపూర్వకంగా తాము ఏదైతే ఎన్నికలకు భయపడి వాయిదా వేసినామని చెప్పి ఎక్కడ ప్రజల్లోకి మరి ఇక్కడ తమ బండారం అంతా వెళ్ళిపోతుందో బయటపడుతుందో అని చెప్పి ఇక్కడ మరో ఏదైతే పార్టీ గుర్తులు లేని ఎన్నికలను తెర మీదకి తీసుకొచ్చిండు. అందులో భాగంగా మరి ఇక్కడ ఏదైతే పిఎస్సిఎస్ చైర్మన్లను అందరినీ కూడా బర్తరఫ్ చేస్తూ వాళ్ళందరినీ మరి ఇక్కడ ఏదైతే అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన తీసుకొచ్చిండు, పాలక వర్గాలన్నీ కూడా రద్దు చేసిండు. యాక్చువల్గా మరి ఇక్కడ ఫిబ్రవరిలోనే పాలక వర్గాలన్నీ రద్దు అయిపోయినాయి, వాళ్ళ పీరియడ్ అయిపోయింది. మరి ఏదైతే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించి కొత్త పాలక వర్గాలను ఎన్నుకునేది ఉండే, కానీ మరి వాళ్లకు స్పెషల్ జీవో ద్వారా వాళ్ళకి 6 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చిండు. మళ్ళీ ఆ 6 నెలలు గడువు మూసిన ఎన్నికలు పెట్టకుండా మళ్ళీ 6 నెలల గడువు పెంచి మరి అది ఫిబ్రవరి వరకు ఆ గడువు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా మరి ఇక్కడ ఏదైతే ఆ పాలక వర్గాలను రద్దు చేసి స్పెషల్ ఆఫీసర్ల పాలన తీసుకొచ్చిండు. 6 నెలల పాటు కానీ లేదంటే ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తే అప్పటి వరకు అని చెప్పి మరి ఏది ముందైతే అదే అని చెప్పి నిన్నటి రోజున మరి ఇక్కడ స్పెషల్ జీవోని తీసుకొని వచ్చిండు. దీన్ని బట్టే తేటతెల్లమైతే ఉన్నది. ఏదైతే మున్సిపల్ ఎన్నికలు అదేవిధంగా మరి ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వాయిదా వేస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మధ్యలో పిఎస్సిఎస్ ఎన్నికలను తీసుకొని వచ్చి అందులో ఎలాగూ గుర్తు మరి ఇక్కడ పార్టీల గుర్తులు ఉన్నాయి కాబట్టి ఆ పిఎస్సిఎస్ ఎన్నికల్లో కూడా మరి డైరెక్టర్లు ఎవరైతే ఎంతమంది అయితే డైరెక్టర్ గెలుస్తారో వాళ్ళందరినీ కూడా తమ వైపు తిప్పుకొని అందులో కూడా అత్యధిక స్థానాలు గెలిచి మా పట్టు మరి చాలా ఉన్నది, తెలంగాణలో మా పట్టు సడలిపోలేదు అని చెప్పి మరి ఇక్కడ చెప్పుకోవడానికి ఒక కొత్త నాటకానికి తెరదీసిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే నేటి నుండి షాపులలో కాదు యూరియా యాపులలో అమ్మబోతా ఉన్నారు. నేటి నుంచి అది అమలుకి రాబోతా ఉన్నది. ఇప్పుడు సామాన్య రైతు యూరియా కావాలన్నా కూడా తనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా యాప్లో మరి ఏదైతే ఎంటర్ చేసి ఆ తర్వాత మరి 24 గంటల లోపు కనుక ఆ యూరియా బస్తాను తీసుకోకపోతే నీ ఆర్డర్ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఈ రకంగా ఇప్పుడు రైతులందరికీ మరి ఇక్కడ అర్జెంటుగా పాఠాలు నేర్చుకోవాలి, అర్జెంటుగా సెల్ ఫోన్లు కొనుక్కోవాలి, అర్జెంటుగా యాప్ను ఎట్లా వాడాలో నేర్చుకోవాలి. లేదంటే మరి ఆ యూరియా కొనుక్కోవడానికి కూడా మళ్ళీ దళారి దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత ముఠ చెప్పి ఆ యూరియాకు బుక్ చేసుకోవాల్సిన దుస్థితి తీసుకొచ్చింది ఇవాళ రేవంత్ రెడ్డి. ఎందుకంటే యూరియా కష్టాలు చూసినాం. గత 2 సీజన్లలో కూడా ఒక్క యూరియా బత్త కోసం అర్ధరాత్రుల వరకు లైన్లలో వేచి ఉన్నారు, రోడ్ల మీద పడిగాపులు కాసిండ్రు. ఇదంతా కూడా మరి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక వ్యతిరేకత స్టార్ట్ అవడంతో ఆ వ్యతిరేకతను మరి ఇక్కడ తగ్గించుకోవడానికి యూరియా సప్లైని పెంచాల్సింది పోయి ఇవాళ యాపులలో యూరియా నమ్మి ఎవరింటికి వారినే పరితం చేసి వాళ్ళను రోడ్లు ఎక్కకుండా మరి ఇక్కడ వాళ్ళే ఏకాంతంగా నరకయాతన పడే కార్యక్రమానికి తెరలేపింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ సింగరేణి సంస్థకు సంబంధించి నిన్నటి రోజున RG3 డివిజన్ పరిధిలో మెగా ఓసీకి మరి ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. మరి ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ కలెక్టర్ గారి సమక్షంలో జరిగింది. మరి ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఒక ఆర్గనైజ్డ్ గా నిర్వహించింది. ఇటు ప్రభుత్వం అయితేంది, ఇటు సింగరేణి సంస్థ అయితేంది. ఎవరైతే తమకు అనుకూలంగా మాట్లాడతారో వాళ్ళందరి పేర్లను ముందుగా పెట్టుకొని వాళ్ళతోటి మాట్లాడించి మమా అని చెప్పి అనిపించుకునే ప్రయత్నం చేసింది. మరి కొంతమంది వ్యతిరేకించినప్పుడు కూడా దాన్ని లెక్కలోకి తీసుకోకుండా మరి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగింది. మరి ఇందులో ఉమామహేశ్వరరావు అని పర్యావరణవేత్త ఒక అతను మాట్లాడిండు. అసలు ఈ పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నివేదిక ఏదైతే తయారు చేసిందో ఈ మెగా ఓసీకి సంబంధించి మరి పర్యావరణ పరిరక్షణ అదేవిధంగా శిక్షణ సంస్థ పరిశోధన సంస్థ ఏదైతే ఉన్నదో ఆ సంస్థ తయారు చేసిన నివేదికలోని లోపాలన్నింటినీ కూడా నిన్నటి రోజున ఆధారాలతో సహా బట్టబయలు చేయడం జరిగింది. మరి అయినప్పటికీ అవిటిని పరిగణలోకి తీసుకుంటారా అంటే అలాంటిది ఏమీ లేదు అని చెప్పి మరి ఇక్కడ వాళ్ళు ఏదైతే ఆర్గనైజ్డ్ గా నిర్వహించిందో ఆ సభ ద్వారానే తేటతెల్లమైంది. మరి ఇక్కడ ఏదైతే పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్వహించినటువంటి ఈ సమావేశంలో అందరూ కూడా తమ సమస్యలను ఏకరువు పెట్టిండ్రు, తమకు ఏం సౌకర్యాలు కావాలో ఏకరువు పెట్టిరు. కానీ మరి ఇక్కడ మెగా ఓసీ ద్వారా ఏ విధంగా ధ్వంసం అవుతున్నాయి అనే దాన్ని మరి ఎవరు కూడా ప్రస్తావించలేదు. ఒకరో ఇద్దరు నాలాంటి వాళ్ళు ప్రస్తావించినా
వాటిని లెక్కలకు తీసుకునే పరిస్థితి లేదు. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ విధంగా విధ్వంసం జరుగుతా ఉన్నది, ఏ విధంగా సింగరేణి వయలేషన్ చేస్తా ఉన్నది అనే విషయాన్ని కనుక గమనిస్తే, ఎందుకంటే ఇక్కడ పట్టించుకోవాల్సిన అధికారులు వాటి కన్నెత్తి చూడరు. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదంటే మరి ఆ సింగరేణి సంస్థకు ఉన్నవా అంటే ఉన్నవా అన్నట్టుగా వాళ్ళ మీద నియంత్రణ కరువైంది. ఇక DGMS కు సంబంధించి ఏదైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ ఇటువైపు కన్నెత్తే చూడరు. మరి ప్రభుత్వ రంగ సంస్థ అనా లేదంటే బొందలగడ్డగా మారి ఇవాళ చుట్టుపక్కల భూములన్నీ తీసుకొని ఊర్లను మాత్రమే మిగిల్చి కాలుష్యం కోరల్లో వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్న సింగరేణి సంస్థ నుంచి మరి ఇక్కడ ప్రజలను కాపాడాల్సిన వాళ్ళే మా ఊరిని తీసుకోండి అని అంటే మీ ఊరద్దు, మీ భూములు చాలు అని చెప్పి ఎక్కడికక్కడ మరి ఇక్కడ భూములన్నీ తీసుకొని ఊర్లను శ్మశాన వాటికల్లాగా మారుస్తున్న పరిస్థితిని, బొందలగడ్డగా మారుస్తున్న పరిస్థితిని చూడవచ్చు. ఇక్కడ లద్నాపూర్ రాజాపూర్ మధ్యలో OCP2 ఇప్పుడు ఏదైతే పర్యావరణానికి సంబంధించిన పబ్లిక్ హియరింగ్ జరిగిందో, ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ హియరింగ్, మరి ఇక్కడ ఈ భూమి మేము తీసుకుంటా ఉన్నాం, మరి దీని మీద మీ అభ్యంతరాలు చెప్పునంటారు. కానీ ఆల్రెడీ ఇక్కడ ప్రాజెక్టు స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధాన రహదారి దీని పక్కనే బార్డర్ వేసి ఉన్నది. అంతా కొడితే 100 ఫీట్లు కూడా ఉన్నది. 100 మీటర్ల దూరం కనీసం మెయింటైన్ చేయాలి. 100 ఫీట్లు కూడా ఉండని చోట ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తా ఉన్నది. ఇక్కడ మరి మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తా ఉంటే దాని తాకిడికి ఇక్కడ ఆల్రెడీ రోడ్డు కుంగిపోయి ఉన్నది. ఇది మంతని పెద్దపల్లి ప్రధాన రహదారి ఈ రకంగా కుంగిపోయింది. ఇంకాస్త కుంగిపోయి ఉంటే మరి ఇక్కడ ఏదైనా బస్సులు వస్తున్న సమయంలో, వర్షాకాలం సమయంలో దీని మీద కనుక బస్సులు వచ్చినట్టయితే మరి ఆ కుంగి ప్రమాదాల బారిన పడుతుంది. అయినప్పటికీ కూడా సింగరేణి కానీ ఇటు ప్రభుత్వ అధికారులు కానీ ఇటు కలెక్టర్ కానీ పట్టించుకున్న పాపాన పోవడం లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఊర్ల పక్కనే డంప్ యార్డ్లు పోసి ఇక్కడ ఏదైతే మరి డంపర్ల ద్వారా వీటిని డంప్ చేస్తా ఉన్నారో ఈ దుమ్ము ధూళి అంతా కూడా గ్రామంలో చేరి అందరు కూడా రోగాల బారిన పడతా ఉన్నారు. ఉదర సంబంధ వ్యాధులతోటి నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. అయినప్పటికీ కూడా వీటిని ఈ కాలుష్యాన్ని అరికట్టడానికి ఇగో ఈ చెట్లు పెట్టినవంటా ఉన్నారు. మరి ఈ చెట్లు పెట్టిండ్రు. ఇప్పుడు వస్తున్న మట్టి సంగతి ఏంటంటే దానికి ఎవరి దగ్గర కూడా సమాధానం లేదు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇక్కడ యథేచ్ఛగా ఏదైతే పర్యావరణ పరిరక్షణ కోసం వాళ్ళు చెట్లు నాటుతారో అవే చెట్లను యథేచ్ఛగా నరికేస్తూ మళ్ళీ సోలార్ ప్లాంట్లు పెడతా ఉన్నారు. ఇటు పర్యావరణ పరిరక్షణ కోసం కేటాయించిన భూములను మళ్ళీ కమర్షియల్ గా వాడుకోవడం కోసం అందులో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసి చెట్లను నరికేస్తే ఇక్కడ పర్యావరణం ఏ విధంగా కాపాడబడుతుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎక్కడికక్కడ మరి నరికేసి వీటన్నిటిలో కూడా ఇక్కడ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ఈ పచ్చని చెట్లన్నింటినీ కూడా నరకడానికి ఆల్రెడీ ఇక్కడ మొత్తానికి మరి ఇక్కడ బార్డర్ వేసుకున్నారు. వీటన్నిటి చుట్టూ కూడా ప్రహరీలు నిర్మించి ఇందులో ఎవరికి రాకుండా చేసి ఈ చెట్లన్నింటినీ కూడా యథేచ్ఛగా నరికేసి ఇగో ఈ చెట్లన్నీ నరికి ఈ విధంగా మైదానాలుగా మార్చేసి అందులో సోలార్ ప్లాంట్లు పెడతా ఉన్నారు. మరి ఇక్కడ పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఉల్లంఘన జరుగుతా ఉన్నది. ఒకవైపు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. కాకి లెక్కలతోటి ఇలా సింగరేణి మరి పూర్తి స్థాయిలో ఏదైతే ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతూ ఉంటే అరికట్టాల్సిన అధికారులే వంత పాడుతూ ఉన్నారు. ఇవాళ JNTU ముందట మరి ఇక్కడ లక్షలాది మొక్కలన్నరికి అక్కడ ఆల్రెడీ ప్లాంట్ పెట్టిండ్రు, సోలార్ ప్లాంట్. మళ్ళీ అది చాలదన్నట్టు ఏదైతే సింగరేణి కార్మికులు నిర్వహించే ఆ పక్కనే ప్రభావిత గ్రామం అయినటువంటి పన్నూరు, రత్నాపూర్, కల్వచెర్ల గ్రామాలకు సమీపంలో మరి వాళ్లకు ఏదైతే ఆక్సిజన్ పెంచడానికో లేదంటే ధూళిని అరికట్టడానికో ఏదైతే మరి ఇక్కడ విషవాయువులను అరికట్టడానికో ఏర్పాటు చేసినటువంటి చెట్లను, వనాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తా ఉన్నారు. ధ్వంసం చేసి అందులో కూడా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తా ఉంటే మరి ఇక్కడ ఎక్కడికక్కడ చూస్తూ మరి ఇక్కడ చేష్టలుడికి చూస్తా ఉన్నారు. ఇటు అధికారులు కానీ ఇటు ప్రజలు కానీ మరి అందరు కూడా ఏం చేస్తా ఉన్నారు అంటే మాకు కేవలం మా ఊరికి రోడ్లు ఇవ్వండి, డ్రైన్ ఇవ్వండి అని చెప్పి అడుకునే దుస్థితిలో ఉన్నాం. ఒకవైపు CSR ఫండ్ అంతా కూడా మరి సింగరేణి సంస్థ ఎక్కడైతే విధ్వంసం జరుగుతా ఉన్నదో అక్కడ ఆ ఫండ్ను కేటాయించకుండా యథేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ ముఖ్యమంత్రి మరి ఫుట్బాల్ ఆడుకోవడానికి ఫుట్బాల్ కోర్టు నిర్మించడానికి మరి అదేవిధంగా ఆయన మనవడు ఆడుకోవడానికి 10 కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది. అదేవిధంగా ఎక్కడికక్కడ మరి ఇక్కడ ఏదైతే సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇస్తారట 100 కోట్ల రూపాయలు ఇస్తారు. మరి ఇక్కడ ఏదైతే మరి ఇక్కడికి సంబంధించిన వాళ్లకు అందులో అర్హతనే ఉన్నది. సింగరేణి కార్మికులు మరి అక్కడ ఎవరైతే BPL ఉన్నారో మరి రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకే ఆ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు డబ్బులు ఇస్తారు. ఇలా సింగరేణి కార్మికులకు రేషన్ కార్డు ఉండదు కాబట్టి మరి వాళ్ళ పిల్లలు మాత్రం అర్హత ఉన్నది. వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ చెమట చుక్కలను మాత్రం
మరి రాజీవ్ అభయాస్తం పేరుతోటి ఇతరులకు పంపిణీ చేస్తూ ఉంటారు. ఇక్కడ మరి దుమ్ము బుక్కి ఇలా రోగాల బారిన పడుతున్నట్టు వాళ్లకు వైద్య సౌకర్యం కల్పించరు. కనీసం ఏదైతే మరి ఊళ్ళలో వైద్య శిబిరాలు నిర్వహించరు. సింగరేణి సంబంధించిన ఆసుపత్రులలో కనీసం వైద్యం చేయడానికి కూడా అనుమతించరు. ఈ రకంగా ప్రభావిత గ్రామాల ప్రజలను పూర్తి స్థాయిలో వాళ్ళను నిర్వీర్యం చేస్తా ఉన్నాయి ఇలా ఓపెన్ కాస్ట్లు. మరి ఒక్కొక్క ఓపెన్ కాస్ట్ చాలదన్నట్టు ఇప్పుడు మెగా ఓపెన్ కాస్ట్ పేరుతోటి ఎప్పుడంటే ప్రజాభిప్రాయ సేకరణ మాడమాడకు నిర్వహించద్దని సుమారు 40 సంవత్సరాల పాటు మైనింగ్ చేసుకోవడానికి ఇప్పుడే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. అందులో కలెక్టర్ గారు చెప్తారు, ప్రజా సమస్యలను పరిష్కరిస్తామట. మౌలిక సదుపాయాలపై మరి ఇక్కడ ప్రజలు గలం విప్పిండ్రు. ఇలా సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్తా ఉన్నారు. కానీ కాలుష్యాన్ని ఏ విధంగా అరికడతాం అనే దానికి మాత్రం కలెక్టర్ గారు సమాధానం చెప్పరు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్పది. దానికి మరి ఇక్కడ ఏ విధంగా అయితే ఆ ప్రాజెక్టు నిర్వహిస్తూ ఉంటే దాని ద్వారా వచ్చే దుమ్ము ధూళి అవన్నీ ఏ స్థాయిలో ప్రజలకు ఇబ్బందులు పెడతాయి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తగ్గించి తప్పుల తడకగా ఒక నివేదిక తయారు చేసి ఆ నివేదిక కూడా మరి ఇక్కడ గ్రామ పంచాయతీలలో ముందస్తుగా అప్పచెప్పి ఏవైతే ప్రభావిత గ్రామాలు ఉన్నాయో ఆ ప్రభావిత గ్రామాలకు ఇయ్యరు. పబ్లిక్ హియరింగ్ పెడితే మరి ఎవరైతే దాంతో నష్టపోతారో ఆ నష్టపోయిన గ్రామాల నుంచి ప్రజలను అభిప్రాయం స్వీకరించరు. కేవలం పోలీసు నిర్బంధం మధ్య ఇలా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి తమకు అనుకూలంగా మాట్లాడే అధికార పార్టీ నాయకులందరినీ కూడా అందులో నేను ముందుగా మాట్లాడించి వాళ్ళందరితోటి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పించుకొని ఎవరైనా వెనుక మాట్లాడదామన్నా కూడా వాళ్ళని మ్యానిపులేట్ చేసే విధంగా తమ అనుకూలతో మాట్లాడించుకుంటారు. వయలేషన్ గురించి అలా చర్చనే ఉండదు. మరి ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు అని అంటే కేవలం ఇది ఫార్మాలిటీ మాత్రమే. ప్రజాభిప్రాయ సేకరణకు ముందే ఆల్రెడీ ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆల్రెడీ రాజాపూర్కు సంబంధించి రాజాపూర్ను మరి ఇక్కడ గ్రామాన్ని భూసేకరణ చేయాల్సి ఉన్నది. ఒకవైపు భూసేకరణ జరుగుతుండగానే కేవలం మరి ఇక్కడ రోడ్డుకు కనీసం 100 మీటర్లు కూడా లేదు. ఆ 100 మీటర్లు కూడా లేని చోట ఏ విధంగా వీళ్ళు పనులు చేపడుతున్నారు. ఇక్కడ రోడ్డు నానుకునే మైనింగ్, ఇదంతా కూడా మైనింగ్ సంబంధించిన బార్డరు. ఈ విధంగా పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకంగా మరి ఇక్కడ మైనింగ్ జరుగుతా ఉన్నా కూడా పట్టించుకునే నాదుడే లేదు. అటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ పట్టించుకోరు, ఇటు కలెక్టర్ గారు పట్టించుకోరు, ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధి పట్టించుకోడు. ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతా ఉన్నారు. ఇటు ప్రజాప్రతినిధులు అయితేంది, ఇటు అధికారులు అయితేంది, ఇటు మైన్ సేఫ్టీ అధికారులు అయితేంది, అందరు కూడా ఇటు సింగరేణి అందరు కలిపి ఇక్కడ సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజలను పనంగా పెట్టి మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే భద్రాద్రిని ముంచి పిఎన్ లింకు 41.5 మీటర్ల మధ్య ప్రధాన ఏటపాక తుముకు ఎసరు. ఏటా సాధారణ వరదలతోనే సతమతం. పోలవరం స్టోరేజీ ప్రారంభమైతే మరింత పెరగనున్న ముప్పు పోలవరం నల్లమల సాగర్ లింకుతో అంచనాకు మించి వరద పోటు అని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో భద్రాచలంలో పూర్తిగా మనం ఆ బ్యాక్ వాటర్ తోటి మరి ఇక్కడ పూర్తి స్థాయిలో మునిగిపోతా ఉన్న అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు ఏకంగా 300 టీఎంసీలను మరి నిల్వ చేసి ఏదైతే మన పోలవరం నుంచి నల్లమల సాగర్ కు లింక్ పెట్టుకోవడం కోసం మరి స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచుతా ఉంటే ఇలా ఆ ముంపుకు గురయ్యేది ఎవరంటే తెలంగాణలో ఉన్నటువంటి మరి ఇక్కడ భద్రాద్రితో పాటు అక్కడ చుట్టుపక్కల ఉన్న పల్లెలు ముంపుకు గురి కాబోతా ఉన్నాయి. ఇప్పటికే ముంపు గ్రామాలు 7 మండలాలను ఆల్రెడీ ఆ ఏపీలో కలిపినరు. అవన్నీ కూడా తెలంగాణకు సంబంధించినవి. మరి వీటితో పాటు ఇవాళ భద్రాచలం కూడా ముంపుకు గురి కాబోతా ఉన్నది. మరి దీన్ని కూడా మీరు ఏపీలో కలుపుకుంటారా? మరి ఎందుకు ఈ ముంపు ఇంత జరుగుతా ఉన్నా కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇంకా కూడా మరి ఆల్రెడీ అనుమతుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే కేంద్రంలో చంద్రబాబు సహకారం అవసరం కాబట్టి తెలంగాణను పరంగా పెట్టి వాళ్ళు ఇక్కడ వాళ్ళకి అనుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతో తెలంగాణలోని మరి ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన గ్రామాలన్నీ కూడా నీట మునిగే ప్రమాదం ఉన్నది. మరోవైపు మన గోదావరి అదేవిధంగా ప్రాణహిత నీటిని యథేచ్ఛగా దోపిడీకి గురవుతా ఉన్నా కూడా మన కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం వేడుక చూస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. యాప్ యాతన ఇక మొదలు. నేటి నుంచే యూరియా బుకింగ్. రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానున్న బుకింగ్ విధానం. ఇకపై యాప్ లో బుక్ చేసుకుంటేనే బస్తాల పంపిణీ. 24 గంటల్లో బస్తాలు తీసుకోకుంటే ఐడి క్యాన్సల్. యాప్ పై రైతులకు అవగాహన కల్పించిన ప్రభుత్వం. ఏఈఓలు డీలర్లపై భారం పడేసిన ఉన్నతాధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి బస్తున్న అన్నదాత. నిరక్షరాస్యులైన రైతులు ఎటుపోవాలంటూ ప్రశ్నలు. మరి ఇంతకుముందు చూసుకున్నట్టయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్ని యూరియా బస్తాలు కావాలంటే అన్ని యూరియా బస్తాలు. యూరియా రైతులు పొలాల పంట కోసం మరి ఇక్కడ పత్తి పంట కోసం మిగతా వాటి పంట కోసం తప్ప ఆ యూరియాను దేనికి కమర్షియల్ గా వాడుకోరు కాబట్టి యూరియా మీద ఎక్కడ కూడా ఆంక్షలు లేవు.
మరి ఇక్కడ ఏదైతే డిమాండ్కు సరిపడా సరఫరా లేక మరోవైపు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకు రావాల్సినంత యూరియాను తీసుకురావడంలో మరి ఇక్కడ ఈ ప్రభుత్వ వైఫల్యం మూలంగా రైతులు నరకయాతన పొందుతా ఉన్నారు. దాంతో పాటు ఈ 2 సీజన్లలో రబీ ఖరీఫ్ సీజన్లలో చూసినాం మరి ఇక్కడ యూరియా బస్తాల కోసం రోడ్ల మీద పడిగాపులు కాసిరు, మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టిండ్రు, మళ్ళీ పాస్బుక్ లైన్లో పెట్టిండ్రు. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పత్రికలలో రావడంతో మన తాబేదారు పత్రికలు దాచినా కూడా ఇవాళ సోషల్ మీడియా ద్వారా మరి ప్రతి రైతు కూడా తెలిసిపోయింది, ప్రతి వ్యక్తికి తెలిసిపోయింది రైతుల నరకయాతన. దాంతో మళ్ళీ అదే పునరావృతం అవుతుందని చెప్పి మరి యూరియాను అందుబాటులో ఉంచి షాపులలో అమ్మాల్సిన యూరియాను ఇలా యాపులలో అమ్మబోతా ఉన్నది. మరి ఇక్కడ ప్రభుత్వం మరోవైపు కొంతమంది కాంగ్రెస్ సంబంధిత సపోర్టర్లు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మరి వాళ్ళు మాటలు మాట్లాడతారు. ఇవాళ టెక్నాలజీ పెరిగిందట, టెక్నాలజీ రైతులు మీ నాన్న ఉపయోగించేది. టెక్నాలజీ పెరిగితే ఇవాళ స్కూళ్ళల్లో డిజిటలైజేషన్ చేయి, స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియాలు పెట్టి మరి ఇక్కడ వాళ్ళను ఆధునిక టెక్నాలజీ వైపు మళ్లించు, వాళ్ళకు సంబంధించిన ప్రయోగశాలలు ఏర్పాటు చేయి. ఇవాళ రైతులను యాపులలో యూరియా బుక్ చేసుకోమంటే నిరక్షరాస్యులైన రైతులు ఎక్కడికి పోతారు? ఇవాళ వాళ్ళు చదువు నేర్చుకోవాలన్నా, వాళ్ళ పొలం పనులు చేసుకోవాలన్నా ఇంతటి నీచానికి దిగజారింది. ఇలా వాళ్ళకి కావాల్సిన యూరియాను అందుబాటులో తేలేక ఆ యూరియా కోసం ఎవరైతే రైతులు రోడ్ల మీద నిలబడతారో, చెప్పుల లైన్లో పెడతారో, పాస్బుక్ లైన్లో పెడతారో దాని ద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఎక్కడి రైతు అక్కడ ఇంట్లోనే మరి ఇక్కడ ఒంటరిగా కుమిలిపోయే విధంగా ఇలా యాపుల ద్వారా అమ్మి ఎకరానికి 2 బస్తాలు ఇస్తారట. ఎకరానికి 2 బస్తాలు ఇస్తే అది ఏ విధంగా వాళ్ళకి సరిపోతుందో ఒకసారి ఆలోచన చేయాలి. అది కూడా బుక్ చేసుకున్న తర్వాత 24 గంటల లోపు కనుక తీసుకోపోతే దాన్ని క్యాన్సిల్ అవుతాడా, ఆయనకు ఆ బస్తానే రాదు, మళ్ళీసారి బుక్ కాదు. ఈ రకంగా రైతులను నరకయాతనకు గురి చేసి ఇవాళ మీరు సెల్ ఫోన్లు కొనుక్కొని యాప్లు వేసుకోండి, అవిట్లలా మరి ఏ విధంగా బుక్ చేయాలో నేర్చుకోండి అని చెప్పి ఇవాళ రైతులను మరి ఈ కష్టాలు చాలన్నట్టు కొత్త కష్టాల వైపు నెడతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి చేతగాని అసమర్థ ప్రభుత్వం ఇవాళ రేషన్ షాపుల్లాగా ఏ విధంగా అయితే మనం పోయి తెచ్చుకుంటామో అదే విధంగా యూరియాకు సంబంధించిన డీలర్ల దగ్గర కూడా పోయి మరి అదే విధంగా ప్రభుత్వం నుంచి నిర్వహించే షాపులలో పోయి రైతు ఎప్పుడు అవసరం పడితే అప్పుడు యూరియా బస్తా తెచ్చుకోవాల్సింది పోయి ఇవాళ యాపులలో పెట్టి మరి ఇక్కడ పరిమితం చేస్తా ఉన్నారు. అంటే యూరియాను డిమాండ్కు సరిపడా యూరియాను సాధించడంలో విఫలమైంది. ఒకవేళ సాధించడం చేత కాకపోతే సబ్సిడీ నువ్వు భరించైనా రైతులకు ఇవ్వాలి, కానీ కేంద్రం నుంచి తేవడం చేత కాదు, నీకు సబ్సిడీ భరించే చేత కాక ఇవాళ రైతులు నడ్డి విరుస్తా ఉన్నది. దీని ద్వారా ఏం తెలుస్తా ఉన్నదంటే రైతులు పండించే పంటను పూర్తి స్థాయిలో ప్రభుత్వం మరి ఇక్కడ మినిమం ప్రైస్ ఏదైతే వాళ్ళకి ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఇవ్వాలో అవి ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి మరి ఏదైతే పంట దిగుబడి తగ్గాలని చూస్తా ఉన్నారు. ఇవాళ దేశంలో అత్యధికంగా పంట పండించే రాష్ట్రం తెలంగాణ ఏర్పడక ముందు పంజాబ్ ఉండే. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ తీసుకొచ్చినటువంటి సంస్కరణలతోటి, కేసీఆర్ తీసుకొచ్చిన ఏదైతే రైతు సంక్షేమ పథకాలతోటి, ముఖ్యంగా రైతు బంధు తోటి, అదేవిధంగా 24 గంటల కరెంటు తోటి, కాళేశ్వరం ప్రాజెక్టు తోటి, మిషన్ కాకతీయ ద్వారా మరి ఇక్కడ భూగర్భ జలాలను పెంచి మరి చెరువులన్నీ గొలుసుకట్టు చెరువులన్నిటికీ పునరుజ్జీవం చేయడంతో ఇవాళ దేశంలోనే మరి అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. వాటిని అన్నిటిని కూడా మరి రాజశేఖర్ రెడ్డి ఏదైతే తీసుకొచ్చిండో ఖచ్చితంగా వాళ్లకు మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏదైతే ఏర్పాటు చేసిండో ఆ రోజున తెలంగాణలో ఉన్న పంటకు ఇవాళ చూసుకున్నట్టయితే 4 రెట్లు పెరిగింది. దాన్ని ఇవాళ మరి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతులకు అండగా నిలిచి మొత్తం ధాన్యాన్ని అంతా కూడా కొనుగోలు చేసింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వాటి కొనుగోలు చేసి ఆ భారం మొయ్యలేక దిగుబడిని కూడా తగ్గించడానికి ఇలాంటి కుట్రలు వంతా ఉన్నది. రైతును రాజును చేయడమే లక్ష్యంగా కేసీఆర్ సాగితే ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి రైతులను నడ్డి విరుస్తా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఉపాధి నిధులకేసారు. ఉపాధి పనుల్లో కేంద్రం వాటాలో కోత 90% నుంచి 60% వరకు నిధులు తగ్గింపు, రాష్ట్రాల వాటా 10 నుంచి 40% పెంపు, స్వల్ప పెంపులు చేయలేకపోతున్న రాష్ట్రాలు తెలంగాణపై ఏటా 1737 కోట్ల అదనపు భారం. గతంలో చూసుకున్నట్టయితే ఎంఎన్ఆర్ ఈజీఎస్ ఏదైతే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉన్నదో నరేగా, ఆ దానిలో 90% వరకు మరి ఇక్కడ కేంద్రం నిధులు ఇస్తే 10% మన రాష్ట్రం ఇచ్చేది. ఆ 10% కూడా ఇవ్వకుండా చేతులెత్తేసి ఆ 90% వరకు మాత్రమే పనులు నిర్వహించి కేంద్రం నుంచి ఆ వాటాను తీసుకునేది. ఇవాళ ఏదైతే ఎంఎన్ఆర్ ఈజీఎస్ పేరు మార్చేసింది విబి జీరామ్జీ అని చెప్పి, మరి మీకు గాంధీ అంటే కాంగ్రెస్, రాముడు అంటే మరి ఇక్కడ బీజేపీ అని చెప్పి మీరేదైతే మీ పార్టీ మనుగడ కోసం
మరి ఇక్కడ మహాత్మా గాంధీ పేరును వాడుకుంటా ఉన్నారో మేము కూడా మా మనగడ కోసం రామ్ అని పెట్టుకుంటామని చెప్పి మరి వికసిత్ భారత్ అని చెప్పి జీరామ్జీ అని చెప్పి దాని అంతా కూడా షార్ట్ కట్ లో రామ్ వచ్చే విధంగా రాముని పేరును మనకు తలిస్తే బీజేపీ లబ్ధి జరుగుతుంది. ఇవాళ దేశంలో మరి ఏదైతే 40% కంటే ఏవో ఉపాధి హామీ కూలీలు ఉన్నారు, మరి వాళ్ళ ఓట్లను గంపగుత్తగా వేసుకోవాలంటే వాళ్ళకు డబ్బులు ఇస్తున్నది బీజేపీ అని తెలియాలి. మరి ఏదైతే మహాత్మా గాంధీ పేరుంటే ఇంకా కూడా ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పోతుందని మరి వీళ్ళు కూడా రామ్ పేరుతోటి వివి జీరామ్జీ తోటి పెట్టుకుంటూ ఇటు రాష్ట్రాలను కూడా మరి విచ్చలవిడిగా డబ్బులు ఇవ్వకుండా 60%కే పరిమితం చేసి ఇలా రాష్ట్రాల నడ్డి విరవడానికి కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. మరి ఇక్కడ ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ లేని చోట అంటే కాంగ్రెస్ ఎక్కడ 1, 2, 3 చోట్ల ఉన్నది, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఈ ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడానికి అదేవిధంగా ఈ కాంగ్రెస్ ఏదైతే అరాకొర ఉన్నటువంటి కాంగ్రెస్ ను కూడా పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఇవాళ ఉపాధి హామీ నిధులను మరి అందులో కోత విధించి ఇవాళ రాష్ట్రాల మీద పెద్ద ఎత్తున యుద్ధానికే పాల్పడుతూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక దమ్ముంటే రాజీనామా చేయించు, ఎవరి శాతం ఎంతో తెలుసుకుందాం. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. గబ్బిలాల్లా ఫిరాయింపు ఎమ్మెల్యేలు పదవుల కోసం ఇంత దిగజారుడా, ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దుస్థితిలో పోచారం కడియం. గ్రామ పంచాయతీ ఫలితాలు చూసి పరిషత్ ఎన్నికలపై రేవంత్ వెనక్కి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో కొత్త సర్పంచ్లకు సన్మానం అని చెప్పి మరి ఇక్కడ మాకు 60%కు పైగా ప్రజలు మద్దతు ఉన్నదని చెప్పి రేవంత్ రెడ్డి మొన్న గప్పాలు కొట్టిండు. నీకు నిజంగానే 60% కంటే మరి ఇక్కడ ఎక్కువగా నీకు ప్రజల మద్దతు ఉంటే మరి ఎవరైతే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని రాజీనామా చేయించి ఇవాళ ఉప ఎన్నికలకు రా అంటాడు. మరి కేటీఆర్ సవాల్ విసిరిండు. ఇవాళ స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ గా ఉన్నటువంటి స్పీకర్ తీసుకున్న నిర్ణయం అది చిన్నపిల్లాడు కూడా మరి దాన్ని ఆమోదించే పరిస్థితి లేదు. ఇవాళ బహిరంగ రహస్యం, జగమెరిగిన సత్యం, ఇవాళ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో చేరిరని ఆఖరికి కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉండి నేను ఇంకా టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నా అని చెప్తా ఉన్నాడు. అంటే ప్రజలు గుడ్డోళ్ళా, లేదంటే స్పీకర్ గుడ్డోడా, లేదంటే మరి కోర్టులు గుడ్డి అనుకుంటా ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయాలి. స్పీకర్ అయితే ఆయన స్థానాన్ని మరి దిగజార్చి ఇవాళ మరి వీళ్ళెవరు కూడా పార్టీలో చేరలేదని చెప్పి చెప్తా ఉన్నాడు. అదట దేవునికి పట్టుకునే కండువాట. మరి పార్టీలో చేరమని చెప్పింది మతస్థిమితం లేక చెప్పిందా, మరి ఇక్కడ కాంగ్రెస్ హ్యాండిల్లో పెట్టింది తెలివిలేని గాడిదలు పెట్టిండ్రా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఇంత నీచంగా, ఇంత దౌర్భాగ్యంగా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి మరి పూర్తి స్థాయిలో రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తూ ఇవాళ మరి యథేచ్ఛగా ఉల్లంఘన చేస్తా ఉన్నారు. స్పీకర్ పదవికే మచ్చ తెచ్చిండు ఇవాళ కాంగ్రెస్ లో ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ గారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. 10 మందిని పిల్లవాడిని అడిగినా చెప్తారు ఇది ఏం పార్టీ అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండని. స్పీకర్ కు మాత్రం తెలుస్తలేదు. అదే బయట కూర్చున్నప్పుడు వ్యక్తిగతంగా గడ్డం ప్రసాద్ గారిని అడిగితే వాళ్ళందరూ 10 మంది చేరిరని చెప్తాడు. కానీ స్పీకర్ స్థానం కష్టపడి మాత్రం ముఖ్యమంత్రి మాట జవదాడితే స్పీకర్ పదవి పోతుంది అన్న చందంగా ఆయన వివరించిన తీరు పూర్తిగా మరి ఇక్కడ దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. మరి స్పీకర్ పదవినే పనంగా పెట్టిండు అనే వార్తలు వినిపిస్తున్న పరిస్థితిని కూడా చూడవచ్చు. ఇటు కాంగ్రెస్ జులుసట, అటు గ్యాంగ్ రేపు. సీఎం సొంత జిల్లాలో అమానుషం, దళిత యువతపై లైంగిక దాడి, రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి అంబులెన్స్ లో ఎక్కిస్తుండగా మృతి, పోలీసుల అదుపులో నిందితులు. రేపటి మరణను సాధారణ మరణంగా చిత్రీకరిస్తున్నారని దళిత సంఘాల ఆగ్రహం. ఘటనపై ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ సెల్ నిజ నిర్ధారణ. నిందితులను కాపాడేందుకు కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు. పాలమూరు జిల్లా మూసాపేట మండలంలో తీవ్ర ఉద్రిక్తత అని చెప్పి మరి ఇక్కడ సీఎం సొంత జిల్లాలో అమానుషం, దళిత యువతిపై లైంగిక దాడి. ఒక దిక్కేమో జూలుస్ తిత్తానట, రెండో దిక్కు దళిత యువతి మీద మరి ఇక్కడ రేప్ అండ్ మర్డరు. ఏదై రాక్షస పాలన సాగుతా ఉన్నది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏ సందర్భంలో చెప్పిండో ఇందిరమ్మ రాజ్యం అని. మరి ఇందిరమ్మ రాజ్యం అంటే అందరికి ముందుగా గుర్తొచ్చేది ఎమర్జెన్సీ పాలన. ఎక్కడి వాళ్ళని అక్కడ నిర్బంధించి జైళ్లలో పెట్టి మరి ఆమె పరిపాలన సాగింది. ఇలా రేవంత్ రెడ్డి కూడా ఆ ఇందిరమ్మ పాలనలో ఏదైతే ఆ ఎపిసోడ్ ఉన్నదో ఆ ఎపిసోడ్ ను మాత్రమే తీసుకుంటా ఉన్నాడు. ఏదైతే మరి నిర్బంధ పాలన జరిగిందో ఆ నిర్బంధ పాలననే ఈయన మరి కొనసాగిస్తూ ఇదే ఇందిరమ్మ పాలన అని చెప్పి ఆ ఎమర్జెన్సీ పాలనను మాత్రమే ఈయన అమలు చేస్తా ఉన్నాడు. మిగతా ఇందిరమ్మ పాలనలో ఆ ఎమర్జెన్సీని తీసేస్తే ఎంతో కొంత ఆమె మీద పాజిటివ్ ఉండే. ఎప్పుడైతే ఆమె ఎమర్జెన్సీని విధించిందో అప్పుడు దాంతో ఆమె మీద పెద్ద ఎత్తున మచ్చబడి ఆ తర్వాత ఆమె
మరి పూర్తి స్థాయిలో కాంగ్రెసే నామరూపాలు లేకుండా మరి పోయిన పరిస్థితులు కొన్ని సంవత్సరాల పాటు మనం చూసినాం. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న పరిస్థితి కూడా అదే. ఈ రకంగా రాక్షస పాలన, పోలీసులను అదుపులో పెట్టుకొని మరి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎంత దుర్మార్గాలకు పాల్పడ్డా కూడా వాళ్ళ మీద కనీస కేసులు లేకుండా తప్పించడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారో, ఈ ప్రజా కంటక పాలన, ప్రజా హింస పాలన, ప్రజలను హింసిస్తున్న కాంగ్రెస్ దుర్మార్గ పాలనను ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. ప్రైవేట్ స్థలంపై కాంగ్రెస్ నేతలకు అన్నట బుల్డోజర్లతో ఫెన్సింగ్ కూల్చేసి గుండాగిరి, ఎన్విఎన్ కన్స్ట్రక్షన్ స్థలాన్ని కాజేసే ప్రయత్నం, మధుయాష్కి గౌడ్ సోదరుని అనుసరుల దౌర్జన్యం, యథేచ్ఛగా భూ కబ్జాలు. మంత్రి కొడుకే మరి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి కొడుకే మరి ఒకవైపు భూ కబ్జాలు పాల్పడతా ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే కొడుకు అదే పని, కాంగ్రెస్ నాయకులంతా అదే పని, అరకపూడి గాంధీ లాంటి వాళ్ళు కూడా మరి ఇక్కడ హైడ్రా ఏదైతే దాన్ని ఫెన్సింగ్ వేసిందో ఆ ఫెన్సింగ్ తొలగించి మరి ఆక్రమించుకుంటున్న పరిస్థితి. దౌర్జన్యాలు, భూ కబ్జాలు, మరి ఇక్కడ హత్యలు, అదేవిధంగా రేపులు. అసలు కాంగ్రెస్ హయాంలో జరగంది ఏమున్నదో ఒకసారి చూడండి. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేసి ఇలా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తా ఉన్న పరిస్థితిని కూడా చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే సమగ్రత, నిజాయితీ అభ్యర్థుల్లో ఇవే కీలకం. పిఎస్సీలు వీటికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అని చెప్పి మరి ఇక్కడ అధికారుల సమగ్రత, సున్నితత్వం, సామర్థ్యం వల్లే స్థిరమైన కార్యనిర్వహణ సాధ్యమవుతుంది. ఈ లక్షణాలను వారిని ఎంపిక చేస్తే ప్రభుత్వ వ్యవస్థ పకడ్బందీగా ముందుకెళ్తుంది. అభ్యర్థుల నైతిక ధోరణిని అర్థం చేసుకోవడానికి సహాయపడే సాధనాలను పిఎస్సీలు వెతకాలి. యువతలో బలహీన వర్గాలకు సేవ చేయాలనే భావన ఉండాలన్న రాష్ట్రపతి. ఏదైతే మరి ఇక్కడ సివిల్స్ కు ఎంపిక చేసే అధికారులు కానీ ఏపీపీఎస్ అయితేంది, టీజీపీఎస్ అయితేంది, అదేవిధంగా యూపీపీఎస్ అయితేంది, ఈ పిఎస్సీలు అన్ని కూడా మరి అభ్యర్థులు నీతి, నిజాయితీ, నిబద్ధతలను వెలికితీసి అలాంటి అభ్యర్థులకే పట్టం కట్టాలి. మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ఆ క్వశ్చనీర్ కూడా ఆ విధంగా ఉండాలి. అవతలి వాడి మనస్తత్వాన్ని తెలుసుకునే విధంగా మన ప్రశ్నావళి ఉండాలి. మరి వాళ్ళందరినీ వెలికి తీయాల్సిన బాధ్యత ఈ పిఎస్సీల మీద ఉన్నదని చెప్పి నిన్న రోజున రాష్ట్రపతి చెప్పిన అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఈ ఎల్ఎన్టీపై క్రిమినల్ కేసట. మేడిగడ్డ బరాజ్ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణమని నిర్ధారణ. సొంత నిధులతో పునరుద్ధరించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయం. క్రిమినల్ కేసు నమోదుకు న్యాయశాఖ అంగీకారం. తొలుత షోకాజ్ నోటీసులు జారీ. సంస్థ స్పందనను బట్టి తదుపరి చర్యలు. మరి ఇక్కడ మేడిగడ్డ బరాజ్ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణం. మరి నిర్మాణ సంస్థ కారణం అయితే మరి ఇన్ని రోజులు ఏం చేస్తా ఉన్నారు? ఏదైతే సాంకేతిక లోపంతో అది కుంగిందో దానిని మేము మా సొంత ఖర్చులతోటి నిర్మాణం చేస్తాం రా అయ్యా అంటేనేమో 2 సంవత్సరాల పాటు మీనమేషాలు లెక్కబెట్టి ఇదంతా దీనికి బీఆర్ఎస్ఏ కారణం, బీఆర్ఎస్ఏ మరి ఇక్కడ వైఫల్యం, అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టే పనిచేయదని చెప్పి నానా యాగి చేసి ఇవాళ నిర్మాణ సంస్థే బాధ్యులు, మీరే రిపేర్ చేయరు అంటారు. వాళ్ళు రిపేర్ చేస్తా అన్న రోజేమో మీకు సంబంధం లేదు, ఇదంతా పెద్ద ఎత్తున దీనిలో కుట్ర జరిగింది, మరి దీనిలో అసలు మొత్తానికి నాణ్యత లేదు, ఇదంతా కుప్పగూలింది అన్నావు. నాణ్యత లేదు, కుప్పగూలిందని నువ్వు ఏదైతే కేసీఆర్ ను హరీష్ రావు టార్గెట్ చేసినావు, వీళ్ళని విడిచిపెట్టి నిజంగానే నాణ్యత లేకపోతే ఇదే పని నువ్వు ఆ రోజే మరి ఎల్ఎన్టీ మీద పెట్టి ఇది మొత్తానికే పనికిరాని ప్రాజెక్టు కట్టినావు, దీనికి అసలు మొత్తానికి దీనిలో క్వాలిటీ లేదని ఆ రోజే మరి వాళ్ళకి ఎందుకు షోకాజ్ నోట్ ఇవ్వలేదు, వాళ్ళని ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదు? ఇవాళ వాళ్ళు ఏదైతే నీ రాజకీయ అవసరాలు తీరిన తర్వాత ఇవాళ ఎలాంటి సంస్థను రిపేర్లు చేయమని చెప్పి అడిగితే మా మీద నువ్వు ఏదైతే నిందలేసినవో ఆ నిందలేసినందుకు అసలు మాకు టెక్నికల్ గా మేము చేయాల్సిన అవసరమే లేదు, మేము ఏదైతే మీకు ఇచ్చినామో మెయింటెనెన్స్ పీరియడ్ అది దాటిపోయింది అంటా ఉన్నారు. మరి ఇక్కడ నిజంగా చూసుకుంటే ఏదైతే కూలిన రోజు దాటిందో దాటలేదో కానీ ఈ ఆడికి చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా దాటిపోయింది. మరి ఆ రోజే నువ్వు షోకాజ్ నోటీసు, అసలు షోకాజ్ నోటీసే అవసరం లేదు, మరమ్మతులు మేము చేస్తాం, మాకు అనుమతి ఇవ్వండి అంటే అనుమతి ఇవ్వకుండా ఇవాళ నానా యాగి చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీఆర్ఎస్ కే క్రెడిట్ వస్తుందని చెప్పి మరి ఇక్కడ పెద్ద ఎత్తున దాని మీద విష ప్రచారం చేసి ఇక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఇవాళ దాన్ని పునరుద్ధరించమని చెప్పి ఎలాంటి చెప్తే మా రెప్యుటేషన్ ఏదైతే దెబ్బతీసినావో మేము ఎట్టి పరిస్థితుల్లో మేము రిపేర్ చేసేయలేదు, నీ దిక్కున చూడ చెప్పుకో అని చెప్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో మరి ఇక్కడ ప్రపంచంలోనే దిగ్గజ సంస్థ ఎల్ఎన్టీ మనకి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. ఎల్ఎన్టీ ద్వారా మనకు మెట్రో రైలు నిర్మాణం జరిగింది. మరి ఆ ఎల్ఎన్టీ ఏదైతే దాన్ని మెట్రో రైలును దాన్ని నిర్వహిస్తా ఉన్నదో వాళ్ళు ఆ రద్దీ జాగల లోపల రద్దీ ఉండే చోట కొత్తగా ఏవైతే ఎక్స్పాన్షన్ ఉన్నదో వాటన్నిటిని రద్దు చేయడంతో ఆ నష్టాలు కొత్తగా ఏదైతే జనం లేని ఫ్యూచర్ సిటీకి మేము మెట్రో రైలు వేయమనంటే ఆ ఖర్చు మేము భరించలేమని చెప్పి అది తప్పుకున్నది బయటికి. ఇవాళ అది ప్రభుత్వానికి గుదిబండగా మారబోతా ఉన్నది. ఇట్లా ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇలా తెలంగాణ వైపే రాకుండా కుట్రలు వన్నిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా చిన్న చితక చిల్లర
ఏదైతే ఆ కంపెనీలతోటి ఇక్కడ పనులన్నీ చేయడానికి ఎలాంటి సంస్థలు మొత్తానికి రాష్ట్రంలో అడుగుపెట్టకుండా మరి ఇక్కడ పూర్తి స్థాయిలో దాని మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఇవాళ ఇలాంటి దిగ్గజ సంస్థలు మన రాష్ట్రం నుంచి తరలిపోయే మరి ఆ అంశాన్ని తీసుకొచ్చిండు తెర మీదకి. ఇక రైలు పట్టాల నుంచి సౌర విద్యుత్ ట్రాక్ మధ్యలో ఫలకాల ఏర్పాటుతో కొత్త ప్రయోగం, వారణాసిలో పైలట్ ప్రాజెక్టు, త్వరలో దేశవ్యాప్త విస్తరణ, దక్షిణ మధ్య రైల్వేలో ఏర్పాటుకు కసరత్తు. ఇలా సోలార్ విద్యుత్ అనేది మరి ఇక్కడ ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడే ఆ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల మీద కాకుండా వృధాగా పోయే భూములు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మరి ఇక్కడ గుజరాత్ మనకు ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే దక్షిణ మధ్య రైల్వే మరి వారణాసిలో, యూపీలోని వారణాసిలో మొదలు పెట్టబోతా ఉన్నది. మరి గతంలో చూసినాం ఏదైతే కెనాల్స్ ఉంటే ఆ కెనాల్స్ మీద కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టినారు. అంటే భూమి అనేది మరి సోలార్ ప్లాంట్లు పెట్టాలని అంటే దానికి భూమి కావాలి, కింద ఫౌండేషన్ వేయడానికి. మరి అక్కడ భూమి అంతా వృధాగా సోలార్ ప్లాంట్లకు పోతే మరి మన భవిష్యత్ అవసరాలకు ఏ విధంగా ఉంటుందని చెప్పి ఈ రకంగా మరి ఇక్కడ ప్రభుత్వం ఏమో ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటే సింగరేనేమో ఉన్న చెట్లను కొట్టేసి ఇవాళ సోలార్ ప్లాంట్లు పెడతా ఉన్నది. మరి జేఎన్టీయూ ముందట మరి లక్షలాది మొక్కలు నాటితే అవన్నిటిని కొట్టేసి ప్లాంట్ పెట్టిను. ఇలా సెంటినల్ కాలనీలో మరి నివాస గృహాలకు సమీపంలో ఉన్న చెట్లన్నింటినీ కూడా కొట్టేసి అక్కడ పెడతా ఉన్నారు. ఇలా ఓబీ ప్లాంట్స్ ఉన్నాయి, వాటి మీద పెట్టుని, లేదంటే సింగరేణి రోడ్స్ ఉన్నాయి, వాటిని కూడా పైకి లేపి పెట్టచ్చు. అదేవిధంగా కెనాల్స్ ఉన్నాయి, వాటి మీద పెట్టచ్చు. భూమి వృధా చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులకు గురవుతాం కాబట్టి వృధాగా పోయే భూమి అది వేరే అవసరాలకు వాడలేని భూమి మీద పెట్టుకున్నట్టయితే మనకిటు ఆ భూమిని వాడుకున్నట్టయితుంది, ఇటు విద్యుత్తును వాడుకున్నట్టయితుంది. ఇలా దక్షిణ మధ్య రైల్వేని ఆదర్శంగా తీసుకొని సింగరేణి కూడా మరి సింగరేణికి పెద్ద పెద్ద నిర్మాణాలు ఉంటాయి, వాటి మీద కూడా సోలార్ను పెట్టుకునే అవకాశం ఉంటుంది. వాటి అన్నిటిని విడిచిపెట్టి ఇలా చెట్లను కొట్టి ఏ విధంగా పెడతా ఉన్నారో చూస్తా ఉన్నాం. మరి సింగరేణి అధికారులు లేదంటే ప్రభుత్వ అధికారులైనా ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి ఈ ప్రజల ఉపయోగపడే పర్యావరణాన్ని పరిరక్షించే చెట్లను నరికేసి పెట్టే సోలార్ ప్లాంట్లను ఇప్పటికైనా ఆపేయాలి. మరి ఇక్కడ ప్రత్యామ్నాయంగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే నరేగా ఆత్మను తీసేశారు. కొత్త చట్టంలో పనికి హామీ లేదు, చెల్లింపులకు బాధ్యత లేదు. ఇకపై కేంద్రం ఇష్టం, ఎవరికైనా నిధులు ఇవ్వాలో నిర్ణయం వారిదే. రాజకీయంగా దుర్వినియోగం అయ్యే ప్రమాదం. రాష్ట్రాలపై భారం. 125 రోజుల పని పక్కదారి పట్టించే ఎత్తుగడ. ఏడాది చర్చించి గత చట్టం ఇప్పుడు ఎంపీలకే చెప్పకుండా బిల్లు. కొత్త పథకం అమలును ఆలస్యం చేయాలి. రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి. సామాజిక ఆర్థికవేత్త జీన్ డ్రేజ్ అట. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే జీన్ డ్రేజ్ 2005లో యూపీఏ ప్రభుత్వ హయాంలో తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రూపకల్పన కారణమైన వారిలో ఒకరు. అప్పుడు మరి ఇక్కడ ఏదైతే ఉపాధి హామీ పథకం అనేది గతంలో చూసుకున్నట్టయితే ఫుడ్ ఫర్ రైస్ ఉండేది, మరి ఫుడ్ ఫర్ వర్క్ ఉండేది. ఫుడ్ ఫర్ వర్క్ ఏదైతే ఉపాధి హామీ పథకానికి ముందుగా ఏదైతే అభివృద్ధి పనులు చేయాలనో ఇలా రేషన్ కార్డులు ఏదైతే మరి పౌర సరఫరాల శాఖ ద్వారా సివిల్ సప్లైస్ ద్వారా సేకరించిన బియ్యం నిల్వలు ఏవైతే గోడౌన్లలో ఉంటాయో అవి పుచ్చుబట్టి ఖరాబ్ అయ్యే పరిస్థితులలో మరి వర్క్లో కొంత భాగాన్ని ఈ రైస్ కేటాయించి అవి కాంట్రాక్టర్లకు అప్పచెప్పి వర్కులు చేసిండ్రు. మరి ఆ తర్వాత దాన్ని అప్గ్రేడ్ చేసి ఉపాధి హామీ చట్టాన్ని ఒకటి తీసుకొని వచ్చి ప్రజలకు ఖచ్చితంగా మనం ఏదైతే వాళ్ళకు మరి ఏదైతే భరోసా ఇవ్వాలి, వాళ్ళ బతుకుకు భరోసా ఇవ్వాలి అంటే వాళ్ళకు పని చూపించాల్సిన బాధ్యత మనదే. మరి ఏ పని దొరకని వాళ్లకు పని చూపించాల్సిన బాధ్యత మనది ఉంటుందని చెప్పి 100 రోజుల పని దినాలు, సంవత్సరంలో 100 రోజుల పని దినాలు జాబ్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా భరోసా కల్పిస్తూ వాళ్లకు నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం. ఇవాళ 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 10% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. ఆ రోజున ఈ చట్టంలో ఇలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చిర్రు. 100 రోజుల నుంచి ఇంక 25 రోజులు పెంపు చేసిండ్రు. మరి ఇక్కడ 90% నుంచి 60%కి తగ్గించిండ్రు. రాష్ట్రాల భాగస్వామ్యం కూడా ఉండాలని వాళ్ళు చేసిండ్రు. దాంతో పాటు మరి ఇక్కడ ఏదైతే మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న దాన్ని రాముని పేరు మీదకి తీసుకొని వచ్చిండ్రు. ఇలా మహాత్మా గాంధీ అంటే మీది, రాముడు అంటే మాది. క్రమక్రమంగా మహాత్మా గాంధీ నుంచి ఏదైతే గాంధీ కుటుంబం అని చెప్పుకుంటున్న వాళ్ళ నుంచి ఆ గాంధీని తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ వాస్తవంగా గాంధీ కుటుంబం అంటే వాళ్ళు మహాత్మా గాంధీ కుటుంబం చెప్పుకుంటలేరు. మరి ఏదైతే ఫిరోజ్ గాంధీ ఉన్నాడో ఆ ఫిరోజ్ గండి, మరి ఆయన పార్సీ ముస్లిము, ఆయనకున్న ఆ గండినే వీళ్ళు మరి క్రమక్రమంగా గాంధీగా మార్చుకున్నారు. దీనిలో ఏదైతే ఫిరోజ్ గాంధీని మరి మహాత్మా గాంధీ దత్తా తీసుకున్నాడు, దాంతో ఆయన ఫిరోజ్ గాంధీ అయిందని చెప్పి ఇవి కథనాలు వస్తా ఉన్నాయి. వీటన్నిటిని గురించి కూడా మీరు ChatGPTలో కానీ లేదంటే పర్ప్లెక్సిటీలో కానీ లేదంటే గ్రోక్లో కానీ అడగండి. అసలు ఏం జరిగింది అనేది పూర్తిగా
మరి ఇక్కడ పాత ఏదైతే ఆధారాలన్నింటినీ కూడా క్రోడీకరించి చెప్తా ఉన్నది. మహాత్మా గాంధీకి ఫిరోజ్ గాంధీకి సంబంధం లేదు. మరి మహాత్మా గాంధీ శిష్యునిగా ఉన్నాడు ఫిరోజ్ గాంధీ, అంతే తప్ప మహాత్మా గాంధీ ఆయనను దత్తత తీసుకోలేదు. ఏదైతే ఈ ఫిరోజ్ గాంధీకి వచ్చిన గాంధీ ఆ గాంధీ వారసత్వం కాదు, ఈయన ఫిరోజ్ గండి. మరి ఇక్కడ ఆయన పార్సీ ముస్లిం, ఆ గండే క్రమక్రమంగా గాంధీగా మారింది అని చెప్పి మరి ఇక్కడ ఆధారాలను బట్టి ఇవాళ ఉన్నటువంటి ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించిన ప్లాట్ఫామ్స్ లా మరి ఆ చాట్ జీపీటీ కానీ అదేవిధంగా గ్రోక్ కానీ పర్ప్లెక్సిటీ కానీ అదే చెప్తా ఉన్నది. కానీ వీళ్ళు మాత్రం దీన్ని అన్వయించుకొని గాంధీ గాంధీ అని చెప్పి మహాత్మా గాంధీ ఏదైతే జాతిపిత అంటానో ఆ క్రెడిట్ అంతా కొట్టేయడానికి ఇలా గాంధీల కుటుంబం అంటా ఉన్నారు. గాంధీల కుటుంబం కాదు వీళ్ళు, ఖచ్చితంగా ఫిరోజ్ గండి కుటుంబం వీళ్ళంతా. అంటే పార్సీ ముస్లింలకు ముస్లిం మరి వారసత్వమే ఈ సోనియా గాంధీ అయినా రాజీవ్ గాంధీ అయినా అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీ అయినా ఖచ్చితంగా ఆ వారసత్వమైన విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక కక్కించేదేలా ప్రభాకర్ రావు నోరు తెరిపించడమే సిట్ లక్ష్యమంట. జూనియర్లు మెదగా వ్యవహరించారన్న అభిప్రాయంలో రాష్ట్ర ప్రభుత్వం, అందుకే సీనియర్ పోలీస్ అధికారులకు బాధ్యతలు సమిష్టిగా నిర్ణయం తీసుకుంటానన్న ఉద్దేశం. ప్రభాకర్ రావు పెదవి విప్పితేనే దర్యాప్తు ముందుకు, అవసరమైతే మరింత సమయం కోరే అవకాశం అని చెప్పి ప్రభాకర్ రావును కార్నర్ చేయాలి. ప్రభాకర్ రావు ద్వారా మరి ఇక్కడ హరీష్ రావు పేరు చెప్పాలి, కేటీఆర్ పేరు చెప్పాలి, కేసీఆర్ పేరు చెప్పాలని నానా తంటాలు పడతా ఉన్నారు. మరి ఈయన కూడా ఒక పోలీస్ ఆఫీసరే, మరి ఈయనను హ్యాండిల్ చేయాలంటే జూనియర్లతో కాదని చెప్పి ఇప్పుడు ఏదైతే సజ్జనార్ను తీసుకొని వచ్చిందట, ఆయన 2-3 ఎన్కౌంటర్లు చేసిండు. దాంతో ఆయన మీద పెద్ద ఎత్తున హోపులు పెట్టుకొని ఈ సజ్జనార్ను అప్పచెప్పి మరి దీని లోపల ఆ ప్రభాకర్ రావు ద్వారా వాళ్ళ పేర్లు చెప్పేయాలని విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారం రోజులు కష్టాలు తీసుకున్నారు, అది సరిపోలేదు, ఆయన నోరిప్తలేడు. మళ్ళొక వారం అయింది, ఇప్పుడన్నా ఇప్పిద్దామని చెప్పి మళ్ళా మరి తీసుకున్నట. 25 తారీఖు రాక కష్టాలు ఉంచుకొని 26వ తేదీన వదిలేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక పంట రుణం చెల్లించేందుకు దొంగ నోట్లు 500 నోట్ల కట్టలను బ్యాంకుకు తెప్పించిన రైతు మొత్తం 417 నోట్లు క్యాష్ కౌంటర్లో అందజేత అన్నింటిపై ఒకే నెంబర్ గుర్తించిన క్యాషియర్ ఆ నోట్లు తన కుమారుడు ఇచ్చాడని చెప్పిన రైతు పోలీసులకు సమాచారం ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ బ్యాంకు నుంచి పరారైన రైతు సాయిలు పోలీసులు వారి ఇంటికి వెళ్తే కుమారుడు పరారు. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోని వర్ణిలో ఘటన జరిగిందట. ఈ 417 నోట్లు మరి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మరి ఆ సర్పంచ్ అభ్యర్థి నిలబడ్డాట. ఆయనే ఆ సర్పంచ్ అభ్యర్థి ఏం చేసిందంటే మరి ఈ నోట్ల కట్టలని నేను ఎక్కడి నుంచి తేవాలని చెప్పి డైరెక్ట్ దొంగ నోట్లు ప్రింట్ చేయించిండు. నేనేమన్నా వీళ్ళకి బాకీ ఉన్నానా, ఇళ్ళ లోపల ఏదైతే ఆశను నేను క్యాచ్ చేసుకోవాలి కానీ అందరికి దొంగ నోట్లు వచ్చిండు. ఆ దొంగ నోట్లు పట్టుకొని మరి ఈయనకు 417 దొంగ నోట్లు ఏ విధంగా దొరికినాయో కానీ మరి ఒక సర్పంచ్ అయితే ఒక్కింట్లో అన్ని ఇయ్యడు. మరి ఇక్కడ ఆ సర్పంచ్ అభ్యర్థి ఇచ్చిండని చెప్పి మరి ఈయన ఆ నోట్లను పట్టుకొని పోయి ఏదైతే డబ్బు కట్టడానికి మన అప్పు కట్టడానికి వేయండి ఆయన ఆ రుణం కట్టడానికి పోతే అక్కడ బ్యాంక్ మేనేజర్ చూస్తే ఆ నోట్ల మీద అన్నిటిని కూడా సేమ్ నెంబర్ అన్నట. దాంతో పోలీసులకు సమాచారం ఇస్తే రైతు వారిపోయిండు. ఇంటికి పోతే ఇంటికాడ వాళ్ళు ఎవరు లేరట. మరి తీగలాగితే డొంక కదులుతుంది. కానీ ఆయన పోచంపల్లి ఏదైతే ఆ శ్రీనివాసరెడ్డి అనుసరుడట. ఇటీవలనే ఆయన మరి ఇందులో నుంచి అలా చేరిండు, ఏదైతే కాంగ్రెస్ లో చేరిండు కాబట్టి మరి ఆయన అనుసరుడే ఇచ్చిండని చెప్పి ఎక్కడికక్కడ దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రజ్యోతి కూడా పంట రుణం చెల్లించేందుకు దొంగ నోట్లు అంటుంది. కానీ మరి సర్పంచ్ అభ్యర్థి దొంగ నోట్ల పంపిణీ చేసిండని దాని మీద మొత్తం పరిశోధన చేసి అయితే రాయలేదు. డొంక తిరుగు వార్త అయితే ఇక్కడ రాసిన పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక తమిళనాడులో 97 లక్షల ఓట్లు తొలగింపట. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 5,43,00,000 ఉంటే అలా 97 లక్షలను ఓటర్లను తొలగించిండ్రు. గుజరాత్ లో 73 లక్షల ఓట్ల తొలగింపు. దీని మీదనే ఇవాళ కాంగ్రెస్ మరి కొట్లాడుతా ఉన్నది ఆ ఓట్లు తొలగించద్దు అని. మరి ఎందుకు తొలగిస్తా ఉన్నారు ఓట్లు అని అంటే ఇవాళ బంగ్లాదేశ్, బర్మా, పాకిస్తాను, శ్రీలంక మరి వివిధ చోట్ల నుంచి మన దగ్గరికి చొరబాడి ఆ చొరబాటుదారులందరికీ కూడా అక్కడ స్థానిక నాయకత్వం అందరికీ కూడా వాళ్ళకు ఓటు హక్కు కల్పించింది. ఇలా భారతదేశ దశను మార్చే మరి ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఏదైతే ఓటు కల్పించిన ఓటు హక్కు ద్వారా దశ మార్చే అవకాశం ఉన్నదాన్ని ఇతర దేశస్తుల చేతిలో ఆ హక్కును పెట్టి ఇలా మన తలరాత మార్చడానికి వాళ్ళకు హక్కు కల్పించడం ఎంతవరకు సమంజసం అని అంటే కాంగ్రెస్ పార్టీ మాకు అవేం తెలివై వచ్చిన వాళ్ళందరూ కూడా బీజేపీ వ్యతిరేకులు కాబట్టి మాకు ఓటు పడతాయి కాబట్టి వాళ్ళ అట్నే ఉంచు అని చెప్పి రాహుల్ గాంధీ మరి ఇక్కడ చిన్నపోరడు మాట్లాడినట్టు మాట్లాడుకుంటా ప్రజా సమస్యలన్నింటినీ కూడా గాలికి వదిలేసి ఆఖరికి ఎంఎన్ఆర్ ఈజీఎస్ లాంటి పథకాన్ని అక్కడ పేరు మార్చి రామ్జీ అని పెట్టి ఇవాళ 90% నీళ్ళను 60% కుదించిన దాని మీద కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడు. కానీ ఇవాళ ఈ ఎస్ఐఆర్ మీద మాత్రం ఓటర్ల సవరణను మాత్రం
ఖచ్చితంగా ఆయన అడ్డుకొని తీరుతాడు. ఎందుకంటే ఎన్నటికైనా ఆ ఓట్లు మాయే అని చెప్పి ఆయన తిరుగుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. తెలంగాణ మావోయిస్టులు ఇంకా అడవుల్లోనే ఎందుకు, ఇతర రాష్ట్రాల వారు వచ్చి ఇక్కడ లొంగిపోతున్నారు. మన రాష్ట్రానికి చెందిన వారికి ఏమైంది, లొంగుబాటుకు డెడ్లైన్ మార్చి 31, ఆ తర్వాత పరిస్థితులు ఇలా ఉండవు. మావోయిస్టులకు డీజీపీ శశిధర్ హెచ్చరిక, ఆయన ఎదుట లొంగిపోయిన 41 మంది వారిలో తెలంగాణ వాళ్ళు ఇద్దరే. మరి ఇక్కడ ఎక్కడెక్కడో లొంగిపోతాను కానీ తెలంగాణ నక్సలైట్లు మాత్రం లొంగిపోతలేరట. పాపం డీజీపీ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. మరి తెలంగాణ మావోయిస్టులు ఇంకా అడవుల లోపలనే ఎందుకుంటారు, ఎక్కడెక్కడో లాచిక్క లొంగిపోతారు, ఛత్తీస్గఢ్ వాళ్ళు వస్తారు, ఆంధ్ర వాళ్ళు వస్తారు, తెలంగాణ వాళ్ళు మాత్రం వత్తలేరు. మరి మీకు 31 తారీఖే డెడ్ లైన్, ఆ తర్వాత మాత్రం ఉపేక్షించాం, మిమ్మల్ని ఏర్పారెత్తామని బెదిరిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక బంగ్లాదేశ్ లో మళ్ళీ అల్లర్లు. భారత వ్యతిరేక రాడికల్ సంస్థ ఇంకిలాబ్ మంచ్ కన్వీనర్ హాదీ హత్యతో తీవ్ర ఉద్రిక్తతలు. పలు మీడియా సంస్థలపై అల్లరిముక్కల దాడి, అవామీ లీగ్ ఆఫీసులపై దాడిలో విధ్వంసం, హిందూ యువకుడిని కొట్టి చంపి చెట్టుకు వేలాడదీసి మృతదేహానికి నిప్పట, అవసరమైతే తప్ప బయటికి రావద్దని భారతీయులకు హై కమిషనర్ అడ్వైజరీ. ఇక్కడ చూసుకున్నట్టయితే నో కాంప్రమైజ్ విత్ ఇండియా అండ్ ఇట్స్ కొలాబరేటర్స్ అట. మరి ఇక్కడ భారత వ్యతిరేక నిరసనకారులు అక్కడ మన భారతదేశానికి సంబంధించిన ఒక కూలీని చంపేసి మరి చెట్టు గట్టి దహనం చేసిందట. ఇంకా బంగ్లాదేశ్ లో మరి ఇక్కడ భారత్ మీద విషం కక్కుతా ఉన్నది బంగ్లాదేశ్. ఇలా దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఇలాగా పక్క దేశం మీద ఉసుకొల్పి వాళ్ళందరినీ కూడా ఏకం చేసుకొని తాము ఓట్లలో గట్టెక్కడానికి మరి గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది భారత్ తోటి మరి సఖ్యత మెయింటైన్ చేసింది. ఇవాళ ఆ ప్రభుత్వాన్ని వడగొట్టడానికి మరి ఇక్కడ భారత్ వ్యతిరేక జ్వాలను లేపి ఇవాళ వాళ్ళను దేశం నుంచే బయటికి వెళ్ళగొట్టి ఆస్తులన్నింటినీ ధ్వంసం చేయించి ఇవాళ అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో మరి ఏదైతే ఆ అల్లర్లను మరి రావణ కాష్టం రగులుతూనే ఉండాలని చెప్పి మళ్ళీ ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలతోటి ఇంకా భారత వ్యతిరేకతను ఉసుకొల్పుకుంటూ తాము రాజకీయంగా నిలబడే ప్రయత్నం చేస్తా ఉన్నది అక్కడ ప్రతిపక్షంలో, ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ. అధిష్టానం నా వైపే, 5 ఏళ్ళు నేనే సీఎం, 2.5 ఏళ్ల తీర్మానం లేదు, నా పదవికి డోకా లేదు, కర్ణాటకలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు, ముఖ్యమంత్రి మార్పుపై ప్రకటన కోరిన విపక్ష సభ్యులపై సిద్ధరామయ్య ఆగ్రహం, సభలో డిప్యూటీ సీఎం లేని సమయంలో వ్యాఖ్యలు, సీఎంతో ఒప్పందం నిజమే అంటున్న డీకే శివకుమార్, ఇంకా కూడా కుర్చీలాట నడుస్తూనే ఉన్నది. మరి ఇక్కడ అయినా ఇన్ని రోజుల నుంచి ఇంకా ఓపిక పడతా ఉన్నారు అంటే వాళ్ళ సమయం కోసం వేచి చూస్తా ఉన్నారు కావచ్చు. ఒకవైపు కర్ణాటకలో ఏం జరుగుతుందా అని చెప్పి తెలంగాణలో ఎదురు చూస్తా ఉన్నారు. కర్ణాటకలో సీఎం మార్పు జరిగితే వెంటనే తెలంగాణలో ప్రారంభం కాబోతా ఉన్నది. మరి ఇప్పుడే 2 సంవత్సరాలు అయింది. ఇంత స్థానిక ఎన్నికలు కూడా పూర్తయితే మరి ఇక్కడ వీళ్ళు కూడా ఇక యుద్ధం ప్రారంభిద్దామని చూస్తా ఉన్నారు. కానీ స్థానిక ఎన్నికలు మాత్రం తెలివిగా రేవంత్ రెడ్డి ఇంకా జరుపుకుంటూనే పోతా ఉన్నాడు. మరి ఏదైతే మన దగ్గర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వెంటనే స్థానిక ఎన్నికలు రావాల్సి ఉండే వాటన్నిటిని 2 ఏళ్ల పాటు ఆలస్యం చేసినా ఇంకా కూడా మరి సర్పంచ్ పెట్టి చేతులు దులుపుకొని మళ్ళా మధ్యలో 2-3 నెలలు గ్యాప్ తీసుకొని మళ్ళీ సహకార ఎన్నికలు పెట్టి దాని తర్వాత 2-3 నెలలు గ్యాప్ తీసుకొని ఎంపీటీసీ ఎన్నికలు పెట్టి మరి అన్నిటిని కూడా మిగతా ఎమ్మెల్యేల మీద కూడా అంత గ్రిప్ తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు అనే కాడికి పోదామనే ప్రయత్నంలో ఉన్నాడా రేవంత్ రెడ్డి. లేదంటే ఎన్నికలు పెడితే తన బలాబలాలు తేడతెల్లమై తన సీటు సిరిగిపోద్దన్నా కానీ మొత్తానికైతే పార్టీ గుర్తుల మీద ఎన్నికలు మాత్రం పోవడానికి ఆయన సిద్ధంగా లేడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మళ్ళీ బగ్గుమన్న బంగ్లా అది మరణంతో దేశవ్యాప్తంగా అల్లర్లట. టెస్కాప్, డీసీసీబీలు, పిఎస్సిఎస్ల పాలకవర్గాలు రద్దు, అధికారిక పర్సన్ ఇన్ఛార్జీల నియామకం ఉత్తర్వుల జారీ. మరి ఇక్కడ ఆగస్టు 14 తారీఖు పొడిగింపు ఇచ్చిండు, అంటే ఫిబ్రవరి 14 రాక ఉన్నది. మరి ఈ సంవత్సరం ఏదైతే గత సంవత్సరం ఫిబ్రవరి, ఇదే సంవత్సరం 2024 ఫిబ్రవరి 14న అయిపోయేదానికి 6 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. మళ్ళీ 6 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చి ఇప్పుడు ఫిబ్రవరి ఏదైతే 2026 ఫిబ్రవరి 14వ తేదీ రాకున్నది. ఇప్పటికిప్పుడు ఎందుకు వాళ్ళను రద్దు చేయాల్సి వచ్చింది పాలక వర్గాలను, పిఎస్సిఎస్ల పాలక వర్గాలను అంటే మరి ఇక్కడ ఎన్నికలకు పోవడానికి ముందస్తుగా మరి ఎవరైతే ఇప్పుడు పిఎస్సిఎస్ వాళ్ళు ఉన్నారో అందులో అత్యధికంగా బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళ చేతి ద్వారా ఆల్రెడీ ఎన్నికలకు పోవద్దని చెప్పి దాన్ని మరి ప్రభుత్వం కంట్రోల్లోకి తీసుకొని ఎన్నికలు పెట్టడానికి సిద్ధమైతా ఉన్నది. ఎందుకంటే పిఎస్సిఎస్ ఎన్నికలు కూడా పార్టీ గుర్తుల మీద జరిగాయి కాబట్టి మళ్ళీ దట్టు ఏదైతే అత్యధిక డైరెక్టర్లు గెలిచిన వాళ్ళే మరి ఇక్కడ ఏదైతే చైర్మన్లు అవుతారు కాబట్టి అధికార పార్టీ వాళ్ళ ఉన్న అన్ని రకాల వనరులు వాడుకొని దుర్వినియోగం చేసి డైరెక్టర్లందరినీ దమాయి తిప్పుకొని పిఎస్సిఎస్లను ఏకపక్షంగా మరి ఏదైతే కాంగ్రెస్ వాళ్ళే గెలిచిందని చెప్పి మళ్ళొక మెసేజ్ ఇచ్చి ఇటు గ్రామ పంచాయతీలు మేమే గెలిచినామని చెప్పి ఇప్పుడు ఎవరు గెలిచినా మా వాళ్ళే అని చెప్పి ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నాడో దీనికి ఇంకొకటి ఎమ్మెల్యేలకు టార్గెట్ పెట్టిందట. ఏదైతే
మరి ఇక్కడ 22వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారో ఆ లోపే వీలైనంత మందిని, అంటే ఎల్లుండి లోపు వీలైనంత మంది సర్పంచ్లను మన పార్టీలో చేర్చుకోండి. ప్రమాణ స్వీకారం చేసే నాటికి మనం 9,000 దాటి ఉండాలి, 10,000 పడాలి అనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే 4,000కు పైగా మరి ఇక్కడ బీఆర్ఎస్ సర్పంచ్లు గెలిచారు కాబట్టి మరి ధీటుగా ఉన్నారు. వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి తోడు పిఎస్సిఎస్లు డైరెక్టర్లతో జరుగుతాయి కాబట్టి డైరెక్టర్లందరినీ ప్రలోభ పెట్టి ఎవరు గెలిచినా మనల్ని వేసుకొని పిఎస్సిఎస్ చైర్మన్లు అన్ని మనమే చేసుకొని మనం బలంగా ఉన్నామని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఒక మెసేజ్ ఇవ్వాలి, మరి మన బలం పెరిగిందని చెప్పి ఎంతటి అధికార దుర్వినియోగం పాల్పడి బలం పెంచుకునే ప్రయత్నం చేయాలని చెప్పి ఇలా పార్టీ గుర్తులకు పోతే చేతులు కాలుతాయి అనే ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఏ విధంగా మనం మరి ఇక్కడ సస్టైన్ కావాలి, మరి మళ్ళా ఇంకా ఏ విధమైన తాయిలాలు ఇవ్వాలి, ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టాలని నానా రకాల ఆలోచనలు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏది ఏమైనా గుర్తులతోటి ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ను గుద్దుడే గుద్దుడు అని చెప్పి చూస్తా ఉన్నారు తెలంగాణ ప్రజానీకం. ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టక తప్పది. మరి కారు కనబడితే కేసీఆరే కనబడతాడు, కానీ కారు కనబడితే కేసీఆర్ కనబడ్డాక మరి ఎవరి చెయ్యైనా ఖచ్చితంగా కారు మీదకే పోతుంది. అప్పుడు మీకు పరాభవం తప్పదు అని చెప్పి మరి హెచ్చరిస్తూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగే వెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.